రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చాలా పెద్ద నెంబర్స్తోని ఈ నోటిఫికేషన్ వచ్చింది. 10th క్లాస్ కానీ ఐటీఐ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. కంప్లీట్గా వీడియో చూడండి. సో మీరు ఈ ఏఎల్పి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే, లేకపోతే ఏ రైల్వే ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే, రేస్ ఇన్స్టిట్యూట్ మీకు బెస్ట్ మెటీరియల్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్లో. మీరు టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ సరిపోయే కంటెంట్ అంతా కూడా మీకు ఈ ఛానల్ ద్వారా వస్తుంది. సో రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అదర్ అప్డేట్స్, నోటిఫికేషన్స్, డీటెయిల్స్ మిగిలిన అన్నిటి వాటి కోసం మా సోషల్ మీడియా ఛానల్స్ రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఎక్స్ కావచ్చు, రేస్ ఫర్ జాబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్, నోటిఫికేషన్స్, కంటెంట్ అంతా కూడా మీకు ఇందులో అవైలబుల్గా ఉంటుంది. అండ్ రేస్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ బ్యాచెస్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో ఆర్ఆర్బీ ఏఎల్బీ కోసం వెరీ షార్ట్లీ మీకు లైవ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. దీంతో పాటుగా రికార్డెడ్ బ్యాచెస్ ఆల్రెడీ ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంది. ఫ్రీ కంటెంట్ కూడా మీకు ఇందులో ఉంటుంది. సో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అంత డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో తెలుస్తుంది. అండ్ రేస్ నుంచి మీకు బెస్ట్ మెటీరియల్ ప్రింటెడ్ బుక్స్ అవైలబుల్గా ఉంది. మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం మీకు బెస్ట్ బుక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం. ప్రింటెడ్ బుక్స్, రైల్వే కోసం ఎక్స్క్లూజివ్ బుక్స్ మీకు ఇందులో ఉంటుంది. సో దీనికోసం మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు కొరియర్ ద్వారా ఇంటికే పంపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్. న్యూ బ్యాచెస్ మండే నాడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో వీ హ్యావ్ ఓన్లీ బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. ఎక్కడ రేస్ పేరుతోని బ్రాంచెస్ ఎక్కడ లేవు. ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే రేస్ బ్రాంచెస్ అవైలబుల్గా ఉంది. సో రేస్ బ్రాంచెస్లో మీకు మండే న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. ఇందులో షార్ట్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఉన్నాయి. అదేవిధంగా డే బ్యాచెస్, ఈవినింగ్ బ్యాచెస్ అండ్ ఎంప్లాయీస్ కోసం వీకెండ్ బ్యాచెస్ కూడా మీకు ఇందులో ఉన్నాయి. సో మీరు దీనికి సంబంధించి ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా కోచింగ్ డీటెయిల్స్ కోసం మీకు ఒక వీడియో కనిపిస్తూ ఉంది. అందులో కూడా ఏముంటుందో కోచింగ్లో ఏం ప్రొవైడ్ చేస్తే మీరు ఆ వీడియోలో చూసుకోవచ్చు. లింక్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేసాం. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. టోటల్గా 11,127 వేకెన్సీస్ మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. కంట్రీ వైడ్గా 11,127 ఉంటే మీకు సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి ఈస్ట్ కోస్టల్ రైల్వేలో 827 అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో 596. టోటల్గా 200 వేకెన్సీస్ మీకు దీని ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. సో వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీకు దీని ద్వారా ఉంది. అదర్ జోన్స్లో కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మీరు చూసుకోవచ్చు, తెలుస్తుంది మీకు. అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేస్తే మీరు 10th క్లాస్ కానీ, లేకపోతే ఐటీఐ కానీ, లేకపోతే దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఎటువంటి కోర్స్ అయినా కానీ, లేకపోతే డిప్లొమా చేసినా కానీ, ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కానీ గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ, వీటితోని 10th పాటుగా వీటిలో ఏదున్నా సరే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏజ్ వచ్చేస్తే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. అది ఎప్పటి వరకు అంటే July 1, 2026 వరకు మీరు 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకోనండి. 30 ఇయర్స్ లోపల ఉండాలి. అంటే మినిమం మీరు 1 July 2008 తర్వాత మీరు పుట్టి ఉండాలి. అండ్ మిగిలిన వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్లు ఎక్కడ ఉంటుందంటే అదే మీరు అన్రిజర్వ్డ్ అయితే మాత్రం 2 July 1996 లోపల ఉండాలి. అదే ఓబీసీ అయితే 2 July 1993 లోపల ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే 2 July 1991 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. అప్లై చేసుకోవడం చూడండి. 15th May 2026 ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. అండ్ ఎప్పటిదాకా అంటే మీరు జూన్ 14th వరకు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే పేమెంట్ చేసుకోవడానికి మాత్రం 16th June వరకు మీకు అప్లై చేసుకోవచ్చు, ఆ డేట్ వరకు. అండ్ మోడిఫికేషన్ కోసం 17th June నుంచి 26th June వరకు విండో ఓపెన్ ఉంటుంది మీరు మోడిఫై చేయడానికి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూస్తే సో అందరు క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అదే మిగిలిన ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఈబీసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే మీరు పే చేసే అమౌంట్ మీకు రిఫండ్ వస్తుంది. CBT1 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత, ఫస్ట్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 రాసిన తర్వాత మీ అమౌంట్ మీకు బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అందులో 500 రూపీస్ పే చేసే వాళ్ళకి 400 రూపీస్,
రూపీస్ పే చేసే వాళ్ళకి టోటల్ రూపీస్ మీకు అకౌంట్లోకి వస్తుంది. అయితే మీరు ఇచ్చేటటువంటి బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్డ్ ఉన్నటువంటి బ్యాంకులకు అకౌంట్ అయి ఉండాలి. సో మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఆధార్ లింక్డ్ ఉండేలాగా చూసుకోండి. లేదు మీ పేరు మీద లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నా సరే, మీ దగ్గర వాళ్ళు ఎవరి పేరు మీద ఉన్నా సరే ఆ బ్యాంక్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. అది విత్ ఆధార్ లింక్డ్ అయి ఉంటుంది. ఆధార్ లింక్డ్ కాకపోతే ఇమీడియట్గా డైవర్ట్ అవుతుంది. ఆధార్ లింక్ చేసుకున్న తర్వాతనే మీరు దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు క్లియర్గా ఇస్తేనే మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇందులో. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, దీనికి అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే చూడండి. ముందుగా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి 1, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 1, తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటి ఉంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ సిబిఏటి ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ ప్రొసీజర్లో మీకు సెలెక్ట్ చేస్తారు. అయితే కంప్యూటర్ బేస్డ్ ఫస్ట్ స్టేజ్లో కండక్ట్ చేసినటువంటి సిబిటి 1 మీకు క్వాలిఫైయింగ్ ఉంటుంది. సిబిటి 2లో వచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకుని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ అనేది కూడా క్వాలిఫైయింగ్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మాత్రం మీ ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. సిబిటి 1 వచ్చేసి ఇందులో 3 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ మూడిట్లో కలిపి 75 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 75 మార్క్స్ ఉంటాయి. అండ్ దీనికి 1 అవర్ టైం ఇస్తారు. దీన్ని క్వాలిఫై అవడానికి కూడా 40% అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 40% రావాలి మినిమం మార్కులు. ఓబీసీ వాళ్ళకి 30%, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% మినిమం మార్కులు. అంటే ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అవుతారని కాదు, అంటే క్వాలిఫై అవుతారు కానీ సెలక్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని కాదు. మినిమం ఇంత వచ్చి ఉండాలి. ఇంతకంటే తక్కువ వస్తే పక్కన పెట్టేస్తారు. ఈ పైన వచ్చిన తర్వాత ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళనే తీసుకుంటారు. ఈ మొత్తం వేకెన్సీస్లు ఇందులో వచ్చిన వాళ్ళు 15 టైమ్స్ వేకెన్సీస్కి 15 టైమ్స్ క్యాండిడేట్ని సిబిటి 2కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ఎగ్జామినేషన్కి 1/3 మార్కు దానికి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు రాంగ్గా ఆప్షన్ పెట్టినట్టయితే 1/3 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో 15 టైమ్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత సిబిటి 1లో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూడండి. డీటెయిల్డ్ సిలబస్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకుని చూస్తే మీకు ఈ సిబిటి 1 సిలబస్ అంతా మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ ఉన్నటువంటి సిలబస్ తెలుస్తుంది. ఇక సిబిటి 2 ఎగ్జామినేషన్ చూద్దాం. సిబిటి 2 ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అందులో పేపర్ 1 వచ్చేసి 3 సెక్షన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అందులో మూడిట్లో కలిపి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున 100 మార్క్స్. దానికి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇక పేపర్ 2 మీరు ఏదైతే మీరు చదువుకున్నది ఏదైతే ఉందో రిలవెంట్ ట్రేడ్, మీరు ఐటీఐలో కానీ డిప్లొమాలో కానీ చేసిన ఏదైతే ట్రేడ్ ఉంటుందో దానికి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, 60 మినిట్స్ టైం దానికి ఇస్తారు. అంటే ఓవరాల్గా సిబిటి 2కి వచ్చేసి 175 క్వశ్చన్స్, 175 మార్క్స్ ఇస్తారు. మొత్తంగా 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్ టైం అనేది మీకు ఇందులో ఉంటుంది. దాని తర్వాత దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 1/3 మార్క్స్ మీకు డిడక్ట్ చేస్తారు ఒకవేళ రాంగ్ అయితే. సో మినిమం మార్కులు కూడా క్వాలిఫై అవ్వడానికి 40% అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30% అండ్ ఎస్టీ వాళ్ళకి 25% మినిమం మార్కులు రావాల్సి ఉంటుంది. అండ్ ఈ పేపర్ ఏలో అంటే పేపర్ 1లో వచ్చిన మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తారు. పేపర్ 2 మార్క్స్ ఏదైతే రిలవెంట్ ట్రేడ్లో మీరు రాస్తారో అది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఓకే, ఓన్లీ ద మార్క్స్ ఆఫ్ ద పార్ట్ ఏ షల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ టెస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఫర్దర్. ఓకే, ఓన్లీ ఇందులో మార్కులు మాత్రమే ఆ నెక్స్ట్ రౌండ్కి తీసుకోవడానికి కన్సిడర్ చేస్తారు. ఓన్లీ పార్ట్ బి మాత్రం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ని రిజర్వేషన్ ఎవరికైనా కాకుండా 35% ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే 35% తప్పనిసరిగా స్కోర్ చేసి క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఏ కమ్యూనిటీ అయినా ఏ కేటగిరీ నుంచి అయినా సరే 35% తప్పనిసరిగా రావాల్సిందే. సో ఇందులో షార్ట్ లిస్ట్ అయిన క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చి 8 టైమ్స్ వేకెన్సీస్కి 8 టైమ్స్ క్యాండిడేట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ అంటే సిబిఐటి కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అది కూడా చూద్దాం. సరే, ఇక సిలబస్ కూడా ఇచ్చారు. ఇందులో పార్ట్ ఏకి వచ్చేసి పార్ట్ ఏలో వచ్చినటువంటి సిలబస్ పేపర్ 1 అంటాం మనం. పార్ట్ ఏలో వచ్చినటువంటి సిలబస్ డీటెయిల్గా ఇచ్చారు. మీరు ఒకసారి వీడియోను పాస్ చేసుకొని ఆ డీటెయిల్స్ సిలబస్ అంతా చూడొచ్చు. ఇక పార్ట్ బి వచ్చినటువంటి తీసుకుంటే ఆ పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఓకే, వేరియస్ స్టేజ్ సిలబస్ అది. సో క్వశ్చన్స్ వేరియస్ స్టేట్స్ నుంచి వస్తుంది. అది ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డీజీటీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 35% అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను మీకు, కమ్యూనిటీ లేకుండా.
సో వేరియస్ స్టేట్స్కి సిలబస్ ఫర్ వేరియస్ స్టేట్స్ కోసం మీరు ఆ dgt.gov.inకి వెళ్తే మీకు అందులో ఏ ట్రేడ్ వాళ్ళకి ఏమేమి సిలబస్ ఉంటుందని మీకు అందులో క్లియర్గా తెలుస్తుంది. చూడండి, క్యాండిడేట్స్ విత్ ఐటీఐ ఆర్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ ద సెక్షన్ హ్యావింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దేర్ ట్రేడ్. ఆ సెక్షన్లో మీరు ఏ ట్రేడ్కి అయితే చేస్తారో ఆ ట్రేడ్కి సంబంధించిన సెక్షన్కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అదే డిగ్రీ కానీ డిప్లొమా అంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిప్లొమా కానీ చేసినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు చదువుకున్నట్టు దాంట్లోంచి ఒక ట్రేడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రేడ్ ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఈ ట్రేడ్లోంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సిన ట్రేడ్ ఏంటంటే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటల్, మెకానికల్, వైర్మెన్, ఆర్మేచ్యూర్ అండ్ కాయిల్, విండర్, తర్వాత రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. సో ఇవి ఈ ట్రేడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ ట్రేడ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. డిప్లొమా కానీ లేకపోతే డిగ్రీ కానీ చేసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రేడ్ ఇది. ఓకే, సో తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ చూస్తే చూడండి, ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు 8 times పార్ట్ ఏలో క్వాలిఫై, CBT 2లో పార్ట్ ఏలో వచ్చిన మార్కుల్లో, పేపర్ 1లో వచ్చిన మార్కులు నుంచి కన్సిడర్ చేసుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 times వాళ్ళని ఈ CBATకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఈ CBAT టెస్ట్ పాస్ అవ్వాల్సిందే, కంపల్సరీ పాస్ అవ్వాలి. ఈ CBAT టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో కానీ హిందీలో మాత్రమే ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ లాంటిది ఏమి ఉండవు దీనికి. ఓకే, సో CBATకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ లింకులు మీరు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి దీన్ని కన్సిడర్ చేస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ అందరు క్యాండిడేట్స్కి రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ సెక్యూర్ దాన్ని T స్కోర్ ఉంటుంది. అసలు బ్యాటరీస్ ఆర్ సెక్షన్స్ అంటాం. డిఫరెంట్ బ్యాటరీస్ డిఫరెంట్ సెక్షన్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అందులో నుంచి ప్రతి దాంట్లో మీకు T స్కోర్, ఆ బ్యాటరీ కానీ సెక్షన్ కానీ వచ్చేటువంటి మార్కులని T స్కోర్ అంటారు. ఆ T స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆర్ ఈ టెస్ట్ బ్యాటరీ సపరేట్లీ ఉండాలి. ప్రతి టెస్ట్ బ్యాటరీలో కంపల్సరీ మీకు 42 మార్క్స్ మినిమంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ ఎనీ అదర్ కేటగిరీ నుంచి ఎవరికి సంబంధం లేకుండా ఎవరైనా సరే మినిమం స్కోర్ తెచ్చుకోవాల్సింది. 42 మార్క్స్ T స్కోర్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. సో ఇది అబౌట్ CBAT గురించి. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే CBATకి సంబంధించి యూ కెన్ గో టు మళ్ళీ దీనికి వెళ్ళి rdzo.indianrailways.gov.inకి వెళ్తే మీకు దాంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, సో ఇది అబౌట్ యువర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో అప్లై చేయండి, ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎగ్జామినేషన్ డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు తర్వాత, ఇప్పుడైతే చెప్పలేదు, తర్వాత అనౌన్స్ చేస్తారు. బట్ ఇమీడియట్గా మాత్రం మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. రేస్ ఇన్స్టిట్యూట్ మీకు బెస్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ మీకు ఎగ్జామినేషన్కి ఇస్తుంది. సో వెరీ షార్ట్లీ లైవ్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ మాత్రం మండే నాడు స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ ఉన్నటువంటి ఆల్ 4 బ్రాంచెస్లో. వీ డోంట్ హ్యావ్ బ్రాంచెస్ ఎనీవేర్. ఎక్కడ కూడా రేస్ పేరుతో మా బ్రాంచెస్ లేవు. ఏదైనా ఉన్నా సరే అవి ఫేక్ బ్రాంచెస్, మాకు సంబంధం లేదు. ఓన్లీ ఈ బ్రాంచెస్ మాత్రమే, హైదరాబాద్లో ఉన్న బ్రాంచెస్ మాత్రమే. బ్రాంచెస్ లాస్ట్ 19 years నుంచి thousands ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు రేస్ ఇన్స్టిట్యూట్ నుంచి. ద బెస్ట్ కోచింగ్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్స్కి. సో ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.